కన్యా రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని, ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ వారం పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగంలో కొంత లాభాలు సంతోషాన్ని కలగచేస్తూ ఉంటాయి. ఈ వారం ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగస్తులకు పని భారాలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటి ద్వారా కొంత లాభాలు కూడా, గౌరవాలు కూడా కలిసి వచ్చేటటువంటి సూచనలు ఉంటాయి. అయితే ఆదాయ మార్గాలను వివిధ పద్ధతుల్లో కొన్ని రకాల పద్ధతులను మీరు అనుసరిస్తూ ఆ యొక్క లాభాలను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికంగా ఈ వారం పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలే మిమ్మల్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అలాగే గతంలో వివిధ రూపాల్లో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో, పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫలితాలు ఈ వారం అనుభవించి కొంత ఇబ్బందిని, ఒత్తిడిని, ఆందోళనను కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రాజకీయంగా విమర్శలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికో ఏదో సహాయం చేద్దామని మీరు వెళ్తే అది మీకే సమస్యగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి చెడులను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళితే శుభాలే అధికంగా పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కన్యా రాశి వారు వివిధ రూపాల్లో ఇబ్బందులను దూరం చేసుకొని మంచి ఫలితాలను పొందేందుకై శివారాధన చేయటం అనేది చాలా చాలా అవసరము. పరమేశ్వరునికి రుద్రాభిషేకం జరిపించటము, శివ పంచాక్షరి జపం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీలైతే తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్చన జరిపించే ప్రయత్నం చేయండి.